సైకతలింగం అండి, ఇసుకతో చేసిన శివలింగం. సీతా అమ్మవారు ఇసుకతో చేసిన శివలింగం. సీతా అమ్మవారిది పిడికిలు కూడా ఉంటుందండి శివలింగం మీద. ఆంజనేయ స్వామి తోకతో లాగుదామని చూస్తాడు శివలింగం, ఆ తోక గుర్తులు కూడా ఉంటాయండి. ఇంకోటి ప్రధానమైంది, ఈ దేవాలయము పడమర ఫేసింగ్ అండి, సద్యోజాత ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్. ఇది శివాలయం. ఇది చాలా తక్కువగా ఉంటాయి ఈ దేవాలయాలు పడమర ఫేసింగ్. అందులో ఇది చాలా విశిష్టత గల దేవాలయం అండి. ఏతస్రం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. సమస్త శక్తులకు ఆలవాలమై మహాపుణ్యక్షేత్రమై ప్రకాశించేటువంటి దివ్యక్షేత్రమే ఉభయ రామేశ్వర క్షేత్రం. కొల్లూరు మండలంలో కృష్ణానది ఒడ్డున శ్రీరామచంద్ర ప్రభువుచే ప్రతిష్ఠితమైనటువంటిది గంగా పార్వతీ సమేత ఉభయ రామేశ్వరం. ఆ ప్రక్కనే రుక్మిణి సత్యభామ సమేతమైనటువంటి వేణుగోపాల స్వామి వారి ఆలయం. వేలాది భక్తులతో యుగ యుగాలలో ఎందరినో భక్తులను తరింపచేస్తూ అఖండమైనటువంటి పుణ్య సంపదను కలిగించి సకల పాప విదూరములు చేయగలిగిన పుణ్యక్షేత్రమే ఉభయ రామేశ్వరం. అలాంటి ఉభయ రామేశ్వరంలో నిరంతరం పూజలు జరుగుతాయి, అభిషేకములు జరుగుతాయి. ఒక గొప్ప విశేషం ఏమిటి అంటే, అక్కడ ఉన్నటువంటి నవగ్రహములు, నడయాడేటువంటి దేవుడు, కంచి పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి చేత స్వయముగా ప్రతిష్ఠింపబడినటువంటి నవగ్రహములు.